Hi viewers, our resources. Write N for natural resources and H for human made resources in the boxes. ఈ యొక్క బాక్స్లో వచ్చేసి నేచురల్గా ఉన్నటువంటి వనరులు ఏ విధముగా ఉద్భవించినాయి, తానుగా ఉద్భవించినటువంటి వనరులు. తర్వాత వచ్చేసి హెచ్ ఫార్ వచ్చేసి హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే మనుషులు తయారు చేసినటువంటి ఈ వనరులను మనం తెలుసుకుందాము. వాటర్ వచ్చేసి నీళ్ళు వచ్చేసి మనకు నేచురల్గానే వచ్చేటువంటిది. హెచ్ వచ్చేసి హౌస్ వచ్చేసి మనము మనుషులు కట్టినటువంటిది కాబట్టి హెచ్ అని పెట్టాము. ఎన్ ట్రీస్ చెట్లు వచ్చేసి మనము నేచురల్గానే మనము వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి కార్ వచ్చేసి మనము హ్యూమన్ మేడ్ మనుషులు తయారు చేసింది. తర్వాత భూమి వచ్చేసి నేచురల్ అనమాట. సో భూమిని నేచర్గానే తయారు చేసింది. తర్వాత వచ్చే వెజిటేబుల్స్ కూడా వచ్చేసి నేచర్తో తయారైనటువంటి వెజిటేబుల్స్. తర్వాత పిజ్జా వచ్చేసి హ్యూమన్ మేడ్ రిసార్స్. నెక్స్ట్ వచ్చేసి బొగ్గు వచ్చేసి నేచురల్ అనమాట, నేచురల్గానే వచ్చేటువంటిది. తర్వాత హెచ్ కంప్యూటర్స్ వచ్చేసి హెచ్ హ్యూమన్ రిసార్సెస్ అంటే మనిషి తయారు చేసినటువంటిది. ఈ విధంగా వచ్చేసి మనిషి తయారు చేసినటువంటిది. తర్వాత ప్రకృతి పరంగా వచ్చినటువంటి తనకు తానుగా ఉద్భవించినటువంటి వనరులను గురించి మనము తెలుసుకున్నాము.